ఈరోజు ధాబా స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ ట్రై చేసాను. చాలా బాగా వచ్చింది. ముందుగా అయితే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 4 జీడిపప్పులు వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని, టమాటా ఉడికిచ్చేసుకోండి. కేజీ చికెన్‌కి అర కేజీ టమాటా అయితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో వచ్చేసి దాల్చిన చెక్క, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని, సన్నగా తరిగిన ఒక ఆనియన్ వేసుకొని, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అవి కూడా మగ్గిపోయిన తర్వాత చికెన్ అయితే ముందుగా కడిగేసి పక్కన పెట్టేసుకొని, ఆ చికెన్ కూడా వేసుకొని సిమ్‌లోనే మంచిగా ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లో ఉడికించేసేయండి. ఇట్లా మనకి వాటర్ అంతా ఫామ్ అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా లైట్‌గా పసుపు, కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ముందే సాల్ట్ వేసాను ముక్క ఉడకాలని, అది చూపించలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మన టమాటా అవన్నీ మిక్సీ పట్టేసుకొని ఉంచుకొని ఇందులో గ్రేవీలో కలిపేసుకోండి. ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే ఇట్లా మనకి గ్రేవీ అంతా ఉడికిపోయి చాలా సాఫ్ట్గా అండ్ స్మూత్గా ఉంటుంది. సూపర్గా ఉంది. టేస్ట్ కూడా అసలు నాకు మస్తు అనిపించింది. మా వారైతే ఇక్కడ దోశలు ట్రై చేశారు. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.